సిద్ధపరచుకుని ఏడంతల ఆత్మశక్తితో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, పరిపూర్ణుడా నాయన, శక్తిమంతుడా, బలవంతుడా దేవా, నీకే స్తోత్రాలు నాయన. తండ్రి దేవా, పోయిన పునరుత్థాన దినం రోజు నుండి నాయన ఈ రోజు వరకు మీ కనుపాప వలె కాచి మమ్మల్ని కాచినందుకే కృతజ్ఞతలు తండ్రి. సంగముగా కూడి నాయన తండ్రి మిమ్మల్ని ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకే కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా, మీ వాక్యముతో మమ్మల్ని సంధిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు ఈ ఆఖరి దినముల్లో మీరు మాకు నేర్పుతున్న విధానానికే కృతజ్ఞతలు తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డని నాయన నీ సిలువు చోటును మరుగుపరుచుకోండి నాయన తండ్రి. అయ్యా, నీ ఉద్దేశాలు మాతో నాయన మాట్లాడండి. ఆ బిడ్డలో నీ ఆత్మనుంచండి, నీ శక్తినుంచండి, నీ బలమునుంచండి ప్రభువా. అయ్యా, ఆ కుటుంబాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘముని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాము. అయ్యా, ఈ సంఘమంతా కూడా నీ రాకడలో ఎత్తబడుటకు కృప చూపండి. ఎవ్వరు విడవబడకూడదు ప్రభువా. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు నాయన సహాయము చేయండి. మారు మనసు లేని వారికి నాయన మారు మనసుని దయచేయండి. ఇంకా ఆత్మీయ ఫలములు ఫలించే కృపని మా సంఘమునికి దయచేయండి ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మాకు చాలిన దేవా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మిమ్మల్ని అనుసరించే కృపని, మీ నామ మహిమార్థంగా నిలిచే కృపని మాకు దయచేయండి. మాలో ఉన్న చేదు వేరంతా కూడా తొలగించి మమ్మల్ని నాయన బలపరిచి స్థిరపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొని బ్రతివేడుకు సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. 4వ కీర్తన మొదటి నుండి చివరి వరకు అనిల్ చదివి వినిపిస్తాడు. 4వ కీర్తన చదువుకున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఈ వచనం మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా కొద్ది నిమిషాలు మనసారా దేవుని ఆరాధిద్దాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఏకాగ్రత కలిగి హృదయమంతటితో దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధించుకుందాం. ఈ సమయంలో కొద్దిసేపు మన దేవుని ఆరాధించుకున్నాం. మన చేతుల పైకెత్తి, మన మనస్సు విప్పి, మన నోరు విప్పి అయ్యా నీ ఒక్క మాట చాలు మా బ్రతుకు మారడానికి. అయ్యా నీ ఒక్క మాట చాలు నాయన మేము మరలా మీ దగ్గరికి తిరిగి రావడానికి. అయ్యా మీ ఒక్క మాట చాలు ప్రభువా. అయ్యా పడి ఉన్న మా జీవితాలు మరలా పైకి లేవనెత్తబడడానికి ప్రభువా. అయ్యా నీ ఒక్క మాట చాలు ప్రభువా. అయ్యా నైనా చచ్చిపడి ఉన్నానైనా మా ఆత్మీయ జీవితం మరలా నైనా అది జీవింపబడడానికి తండ్రి.
పరిశుద్ధాత్మ దేవా, నీ ఒక్క మాట చాలు ప్రభా మా జీవితంలో ఆత్మ కార్యం జరగడానికి. అయ్యా నీ మాట వినే చెవులను దయచేయండి అయ్యా, నీ మాట వినే మనస్సును దయచేయండి ప్రభా. అయ్యా నీ మాట ప్రకారం జీవించే ప్రభా ఆ జీవితాన్ని మాకు దయచేయి ప్రభా. తప్పిపోయి ఉన్నాము నాయన. అయ్యా నాయన మా గురి నాయన వేరేలా ఉంది ప్రభా. అయ్యా లోకంతో స్నేహం చేస్తున్నామయ్యా. అయ్యా నీ మాటకు దూరంగా వెళ్ళిపోతున్నాం తండ్రి. అయ్యా లోకంతో మేము స్నేహం చేస్తున్నప్పుడు నాయన అయ్యా మీ మాటను మేము వినలేకపోతున్నాము ప్రభా. మమ్మల్ని క్షమించండి. ఒక్క మాట చాలు నాయన. అయ్యా ఒక్క మాట చాలు అయ్యా నాయన. హృదయముతో నాయన అయ్యా పగిలిన హృదయముతో నాయన విరిగిన మనస్సుతో మీ సన్నిధికి వస్తున్నాము అయ్యా. కన్నీటితో మీ సన్నిధికి వస్తున్నాము ప్రభా. అయ్యా మా హృదయంలో తెలిసిన వాడు ప్రభా. Lord, you look into us, Lord. You look through us, Father. Lord, there is nothing we can hide from you, Lord. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. చెప్తామా మనస్ఫూర్తిగా? నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, తొట్టి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, తొట్టి నుండి వేరై హద్దు మీరినాను. ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. ఒక్క
మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు స్నేహం. కట్టబడితే నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నీదు స్నేహం. గుడ్డివాడినైతి గాను గీడ్చుచుంటి, దిక్కులేకలేని దయను కోరుకుంటి. గుడ్డివాడినైతి గాను గీడ్చుచుంటి, దిక్కులేకలేని దయను కోరుకుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. మనస్ఫూర్తిగా చెప్తాం యేసయ్యా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో మాట్లాడేసయ్యా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు,
చాలు ప్రభు, ఒక్క మాట చాలు ప్రభు. బ్రతుకులు మార్చే మాట ప్రభు అనేది, జీవితాలు మార్చే మాట అనేది. అయ్యా నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు. అయ్యా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా నాయన మమ్మల్ని మరలా మీ దగ్గరికి పిలుచుకుంటున్నారు ప్రభా. అయ్యా మమ్మల్ని కోల్పోవడం మీకు ఇష్టం లేదు ప్రభా. అయ్యా నాయన అంధకారమైన జీవితంలో మేము బ్రతుకుతున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవ మా జీవితంలో వెలుగై ప్రకాశించండి అయ్యా. అయ్యా నీ ఒక్క మాట మమ్మల్ని మారుస్తుంది. చివరిసారిగా ఒక్కసారి పాడదామా? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఆయన మనతో మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఆయన మనతో మాట్లాడితే మనం సరిచేయబడతాం. ఆయన మనతో మాట్లాడితే మన అంతరంగ లోతుల్లో శుద్ధీకరించబడతాం. ఒక్కసారి దేవుని ఆశ్రయిద్దాం. ఒక్కసారి దేవుని మన జీవితంలోనికి, హృదయంలోనికి ఆహ్వానిద్దాం. దేవ నాతో మాట్లాడు అని అర్థిద్దాం, ప్రార్థిద్దాం. సమయంలో చెప్పబడబో వాక్యం నిమిత్తమై సురేంద్ర ప్రార్థన చేస్తాను. మహాగండ మహోన్నతుడ పరిశుద్ధుడని పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి యొక్క శ్రేష్టమైన పునరుద్ధాన దినాన్ని ప్రభా మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభా మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. సేవకులను కూడా నన్ను క్షేమకరంగా మా మధ్య నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన మీరు గత 20 వారాలుగా ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. యెషయా 38:17 ద్వారా నాయన మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు నాయన కారణమైందని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నిజమే ప్రభా నాయన భక్తుల యొక్క జీవితాల్లో వారు కలిగిన శ్రమ తర్వాత వచ్చిన ఆశీర్వాదం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. నిజమే ప్రభా నాయన మిక్కుటమైన ఆయాసం అంటే ప్రభా నేను కూడా నాయన ముందు నాయన ఏదో తెలియలేదు, కానీ ప్రభా సేవకులు వివరించిన తర్వాత నాయన నిజమే ప్రభా ఈ లోకంలో కలిగే చిన్నపాటి శ్రమ ప్రభా, ఆ శ్రమ వెనక నాయన మీరు ఇచ్చే నెమ్మది ఎంత అద్భుతమైనదో ప్రభా తెలుసుకున్న తర్వాత నాయన ఈ లోకంలో వచ్చే శ్రమలను నాయన మేము అధిగమించి ప్రభా నీ యొద్ద నాయన ఎట్లా నిలబడాలో ప్రభా సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాకడ దినముల్లో నాయన ఉన్నామని ప్రభా నాయన ఈ రాకడ దినాల్లో సంఘం ఎట్ల రీతిగా నాయన నీ యొద్ద ఉండాలో నాయన మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సేవకులు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రభా నాయన మీరు మాట్లాడుతున్నారనే నమ్మికతో నాయన మేము వినుటకు మీరు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన వినగలిగే చెవులను ప్రభా గ్రహించే మనసును మాకు దయచేసి కృప చూపించమని వేడుకుంటున్నాం. సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయతో కూర్చుందా. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక వాక్య భాగాన్ని గడిచిన 20 వారాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 21వ వారం. ఒకసారి మూలవాక్యం చెప్తారా? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి ఆ మాటని. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుంచి విడిపించావు, నీ వీపు వెనుక తట్టు
నా పాపములన్నీ నీవు పారవేశావు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొక ఆశీర్వాదకరమైన తరుణాన్ని, సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. దేవా, నీ సన్నిధిలో నీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధిలో సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. అయ్యా, మీ మాట మమ్మల్ని క్రమపరుస్తుంది. అయ్యా, నీ మాట మా యొక్క జీవితాల్లో అయ్యా ఉన్న వాస్తవ స్థితిని గ్రహించడానికి సహాయం చేస్తుంది. అయ్యా, మీరే కృప చూపించండి, కనికరించండి, తోడుగా ఉండి నడిపించమని సంతృప్తికరమైనటువంటి మేలుతో అయ్యా నీ వాక్యం చేత మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవతనైనా ఈరోజు మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి శ్రేష్టమైన విషయం కోసం నీ సన్నిధిలో కనిపెడుతూ మాతో మాట్లాడి మా జీవితాన్ని దీవెనకరంగా మలచమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. నీ మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు. మీరే నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మాతోను మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ మాటని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. దేవా, నేనెందుకు సమస్యలు కూడా నేను సంతోషంగా ఉన్నానని చెప్తున్నాను? ఎందుకు సమస్యలు కూడా సంతోషంగా ఉన్నానని చెప్తున్నానంటే, ఇక్కడ భక్తుడు మాట్లాడిన మరొక తలంపు ఏంటి అంటే, నాశనమనే గోతు నుంచి నన్ను తప్పించావు, అందుకు నాకు సంతోషం. ఈ నాశనమనే గోతు నుంచి నన్ను తప్పించిన తర్వాత లోకంలో ఉన్న కొద్ది రోజుల్లో ఎన్ని శ్రమలు వస్తాయేంటి, ఎన్ని బాధలు వస్తాయేంటి, ఇవన్నీ తాత్కాలికమే కదా. అదేగా ధైర్యం, అదేగా నమ్మకం. ఇప్పుడు ఈ నాశనమైన గోతు నుంచి తప్పించబడ్డానికి నువ్వు నాకు చేసినటువంటి ఒక శ్రేష్టమైన మేలు ఏంటి అంటే, ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన మాట, నా పాపాలన్నీ కూడా నీ వీపు వెనుక తట్టు వేసేసుకున్నావు. అంటే నేను నిన్ను క్షమించాను, ఇక నీ పాపాలు జ్ఞాపకం చేసుకోను అని చెప్పావు. దేవా, అంతకంటే నాకు కావాల్సిందేముంది? అందుకే ఈ అంశాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని మాటలు చూస్తూ వస్తున్నాం. ఒక అమూల్యమైన తలంపును మీ గమనానికి తెస్తాను. పౌలు భక్తుడు వెలకట్టలేని రెండు శ్రేష్టమైన మాటలు చెప్తాడు. ఒకటి సంఘానికి, రెండవది ఇశ్రాయేలు జనాంగానికి. అంటే సంఘాన్ని గూర్చి మాట్లాడిన మాట, ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి మాట్లాడిన మాట. ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి మాట, అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించిన తరువాత దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘానికి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మిక్కుటమైన ఆయాసం కలుగుతున్నప్పుడు, బాధ, శరీర సంబంధమైన శ్రమ కలుగుతున్నప్పుడు దాన్ని పౌలు భక్తుడు ఏమని నిర్వచించాడు, దానికి ఏమని వివరణ ఇచ్చాడు అంటే, మనం అనేక శ్రమలు అనుభవిస్తాం భూమి మీద, అయినా సరే దాని విషయం మీరు కలవరపడొద్దు. కారణం ఏంటంటే, అనేక శ్రమలను అనుభవించిన తరువాత మనం దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. దేవుని యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పౌలు భక్తుడు రెండవ మాట ఏం చెప్తాడంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఏమని మాట్లాడాడు? అదే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించే ప్రయత్నం చేస్తే, రోమాపత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని అనుకొనకుండునట్లు మీకు ఒక మర్మాన్ని చెప్తున్నాను అంటాడు. ఈ మర్మము మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను అంటాడు. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు
ఇశ్రాయేలీయులకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు, చూడండి, ఇశ్రాయేలు జనులు అందరూ రక్షింపబడుదురు. మీరు జాగ్రత్తగా చూడండి, రెండు శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని ఇక్కడ వాడుతా ఉన్నాడు. అంటే ఇక్కడ వాడినటువంటి అమూల్యమైన మాటల యొక్క భావం ఏంటంటే, సంగమా, నువ్వు అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నావు. అయితే ఒక విషయం ఏంటంటే, అనేకమైన శ్రమల గుండా వెళ్తున్న నువ్వు నీ యొక్క గమ్యం ఏంటో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని రాజ్యంలోకి నువ్వు నేను ప్రవేశించాలి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న శ్రమను బట్టి నువ్వు కలవరపడొద్దు. అందుకే యెషయా గ్రంథంలో ఈ మూలవాక్యాన్ని మనం చూస్తున్నాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమవుతుంది. కారణం ఏంటంటే, నాకు సమస్య కలుగుతున్నప్పుడు ఈ సమస్య తర్వాత నేను పొందబోయేటువంటి మేలును గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ధైర్యం కలుగుతుంది. అందుకేగా పౌలు అంటాడు, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. జాగ్రత్తగా ఈ మాట మనం గమనిస్తే ఇక్కడ వెంటనే ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు అందరూ రక్షించబడాలి, అందరూ యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీరు గమనించండి, ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పరిపూర్తి కాల. ఇశ్రాయేలీయులు అందరూ కూడా రక్షించబడడం అనే ప్రక్రియ మరి చెదురుముదురుగా అక్కడక్కడ కొద్దిమంది రక్షించబడ్డారేమో, కానీ ఇశ్రాయేలు జాతి మొత్తం కూడా రక్షించబడడం అనే ప్రక్రియ ఇంకా కంప్లీట్ కాల. అందుకే సంఘానికి ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం శ్రమ తరువాత దేవుని రాజ్యం ఉంది, ధైర్యంగా ఉండండి అని పౌలు చెప్పాడు. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్న మాట, మీరు ఇశ్రాయేలు జాతి మొత్తం రక్షించబడే ఒక టైం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి అని ఇక్కడ రెండు విషయాలు మాట్లాడాడు. ఎలా అర్థం చేసుకోవాలి? అందుకనే గతంలో మనం గడిచిన వారం ఒక మాటను మనం చూసాం. మీరు ఈ మాటలు జస్ట్ జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము 11-12 వచనాల్లో రెండవ మారు ఆయన తన చెయ్యిని చాచడం అనే విషయాన్ని చూశాం. రెండవ మారు ఆయన చెయ్యిని చాచడం. తర్వాత ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31-32 వచనాలు చూస్తే అక్కడ నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినము వచ్చుచున్నది. అంటే 1000 ఏళ్ల పరిపాలన లేదు అని చెప్పేటువంటి వారి యొక్క ప్రశ్నకి, ఈ యొక్క కన్ఫ్యూజన్కి ఒక స్పష్టమైన వాక్యానుసారమైన ఆ వెలుతురు ఇక్కడ ప్రకాశిస్తూ ఉంది. అందుకే ఏ సమస్య అయినా సరే దేవుని యొక్క వాక్యపు వెలుగులోనే చూడాలి. అది మన యొక్క అనుమానాన్ని నివృత్తి చేస్తుంది, సత్యం వైపుకు మనల్ని మళ్ళిస్తుంది, గమ్యం వరకు మనం చేస్తుంది. అందుకే వాక్యమే ఆధారం, వాక్యమే ఆధారం, వాక్యమే ఆధారం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మాట్లాడిన అమూల్యమైన మాటలు, ఒకటి రెండవ మారు చేయి చాచడం, తర్వాత క్రొత్త నిబంధన యూదా ఇశ్రాయేలు వారితో చేయడం, తర్వాత యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అక్కడ 11 అలాగే 14 వచనాలు చూస్తే ఎండిన ఎముకలు తిరిగి బ్రతకడం. అంటే ఇశ్రాయేలీయుల యొక్క పునరుద్ధరణ జరగాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, అదేంటండి, ఇశ్రాయేలీలకి ఆల్రెడీ ఒక దేశం ఉందిగా, ఆ దేశంలో ఇశ్రాయేలులు ఉన్నారు, అంటే యూదులు అనబడిన వారు ఇశ్రాయేలులు ఉన్నారు. మరి దేశానికేమో ఇశ్రాయేల్ అని పేరు, అక్కడున్న ప్రజలకేమో యూదులని పేరు. ఆల్రెడీ వారికి దేశం ఉంది కదా. మీకు ఒక విషయం తెలుసా? ఇంకా చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారు ఇంకా ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నారు. వారందరూ సమకూర్చబడాలి. అందుకే 1000 ఏళ్ల పరిపాలన లేదు అని చెప్పేటువంటి వారికి బైబిల్ ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన సందేశం ఏంటి అంటే, ఇశ్రాయేలు జాతి మొత్తం రక్షించబడాలి. ఎప్పుడు జరుగుతుంది? మరి ప్రమాణం అయితే ఉంది. పౌలు భక్తుడైతే అబద్ధం చెప్పుడుగా, మరి పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధాన్ని రాయించడుగా. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఖచ్చితంగా రెండవ మారు నేను చెయ్యి చాచుతాను.
నేను క్రొత్త నిబంధన యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ నేను చేస్తాను. ఎండిన ఎముకలు బ్రతికినట్లు ఇశ్రాయేలీయుల పునరుద్ధరణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకొక మాట కూడా ఇక్కడ వాడిన అమూల్యమైన మాట ఏంటంటే, అక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయము అక్కడ 1 నుండి 4 వచనాల్లో అక్కడ మరి తమ్మును బాధించిన వారిని ఇశ్రాయేలు ప్రజలు ఏలుబడి చేస్తారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. తమను బాధించిన వారిని ఇశ్రాయేలీయులు ఏలుబడి చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అది ప్రపంచం అంతా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్ అనేటువంటి చిన్న దేశం మీద దాదాపు కేవలం 1 కోటి మంది ప్రజలు మాత్రమే ఉండేటువంటి ఆ దేశాన్ని టార్గెట్ చేసుకొని మరి ఎంతోమంది మరి ఇశ్రాయేల్ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తమను బాధ పెట్టిన వారిని ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేయాలంట. దేవుని ప్రమాణం ఊరికే చెప్తాడా? దేవుడు ఉత్తినే మాట్లాడతాడా? అన్ని అలంకారమేనా? అంటే దేవుని యొక్క వాక్యంలో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదని వాక్యం చెప్తా ఉంటే అంత అలంకారంగానే బోధిస్తామా? అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఈ ప్రమాణాలు జరగాలి. ఆయన 2వ మారు చేయి చాచాలి. ఆయన ఇశ్రాయేలుతో క్రొత్త నిబంధన చేయాలి. ఎండిన ఎముకలుగా పరిగణించబడుతున్న ఇశ్రాయేలు జాతి పునరుద్ధరించబడాలి. వారు తమను బాధించిన వారిని పరిపాలించాలి. ఇది వాక్యం చెప్తున్న సత్యం. మరి ఈ వాక్యం చెప్తున్న ఈ సత్యాన్ని నేను మీకు ఒక మాట చెప్పాను. 7 అంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలామంది మాట్లాడారు. నేను కొద్ది భావాన్ని మాత్రమే మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. 7 ప్రవక్తలు ఈ జరగబోతున్నటువంటి ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించి మాట్లాడారు. అంటే ప్రకటన గ్రంథం గనక ఒకవేళ కేవలం అది ఏదో జరిగిపోయిన గ్రంథమే అయితే, లేకపోతే అది ఒక చిన్న ఒక గుంపుకి మొదటి 2-3 శతాబ్దాల్లో శ్రమలు పడుతున్న వారిని ఆదరించడానికి మాత్రమే రాస్తే అది పత్రికే అవుతుందిగా, గ్రంథం ఎందుకు అవుతుందని తెలుసుకున్నాం. మనం వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ జరగవలసిన ఉన్నటువంటి ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడిన ఒక్కొక్క భక్తుని యొక్క స్టేట్మెంట్స్, వారు గ్రంథస్థం చేసినటువంటి ఆ మాటలు మనం చూస్తే, నెంబర్ 1 ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడలను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి నా నామము ధరించిన అన్యజనులను అందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. గమనించాలి మీరు వాక్యాన్ని. పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ నేను కడతాను అని దేవుడు అన్నాడు. ఇప్పుడు 2వ మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నామాన్ని ధరించిన అన్యజనులను అని అన్నాడు. దాని తర్వాత చదవండి ఆ మాటను మళ్ళీ రిపీట్ చేయండి. నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇప్పుడు యూదులు ఆ కొద్ది మంది, ఆ 1 కోటి మంది ఉన్నటువంటి ఆ ప్రజలు వారిని వారు పరిపాలించుకుంటున్నారు. వారు అన్యజనులనేం పరిపాలించటంలా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆమోసు ద్వారా దేవుడు ఈ మాటని పలికించాడు. ఏంటి అంటే, పడిపోయిన దావీదు గుడారాన్ని మళ్ళీ నేను కడతాను. తర్వాత దావీదు గుడారం కట్టబడడం అంటే అర్థం ఏంటి? అన్యజనులు. అందుకే నా నామాన్ని ధరించిన వారు, రక్షించబడిన అన్యజనులు ఖచ్చితంగా ఉంటారు. అన్యజనులు రక్షించబడితే ఆ రక్షించబడిన అన్యజనుల్ని ఇక్కడ నా జనులు పరిపాలిస్తారు. ఎప్పుడు పరిపాలించాలి? ఇది ప్రవచనం కదా, ఇది జరిగి తీరాలి కదా. దేవుడు ఆమోస్ ద్వారా చెప్పించింది ఏంటి అంటే, ఖచ్చితంగా ఇది నెరవేరి తీరాలి, ఇది నెరవేరి తీరాలి. అందుకే మీరు చూడండి, మెస్సయ్య వస్తాడు అన్న ఒక నిరీక్షణతో పాత నిబంధనలో 39 ఆ పుస్తకాలు ఘోషిస్తూ ఉంటే ఆ ప్రవచన నెరవేర్పు కోసం ఇశ్రాయేలీలు ఎదురు చూశారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అన్యజనులు మార్పు చెందుతారు. నా నామాన్ని ధరించిన అన్యజనులను నా ప్రజలు పరిపాలిస్తారు. ఎప్పుడు జరగాలి ఇది?
ఇది 1000 ఏండ్ల పరిపాలనలో ఇది జరిగి తీరాలని ఇక్కడ వాక్యం ధృవీకరిస్తూ ఉంది. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇదే విషయాన్ని అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము అక్కడ 15 నుండి 18 వచనాల వరకు అక్కడున్న భాగాన్ని మనం చూస్తే, ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారును నా నామ, జాగ్రత్తగా ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినండి, నేను మరలా తిరిగి వస్తాను, ఆ వచ్చిన తర్వాత నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆమోసు ద్వారా పలకబడినటువంటి మాటని ఇక్కడ మళ్ళీ మరి లూకా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరు మాట్లాడుతుంటే లూకా నమోదు చేశాడు, ఎవరు మాట్లాడింది నమోదు చేశాడంటే, యెరూషలేము పెద్దగా ఉన్నటువంటి యాకోబు మాట్లాడుతున్న మాటల్ని ఇక్కడ లూకా నమోదు చేశాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, అన్యజనులు కూడా సంఘంలోకి వచ్చేస్తున్నారు, అన్యజనులు కూడా మరి మార్పు చెందుతున్నారు. మరి వారి విషయం ఏంటి అంటే, అప్పుడు యాకోబు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా అన్యజనులు రావాలి, అన్యజనులు మార్పు చెందాలి, అన్యజనులు నిజంగా రక్షణలోకి రావాలి. ఎందుకు అంటే, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, అంటే నేను మరలా వస్తాను. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి ఈ సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అన్యజనులు రక్షించబడడం, పడిపోయిన దావీదు గుడారం కట్టబడడం అనేటువంటి ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు పడిపోయిన దావీదు గుడారం కట్టబడడం అంటే అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? దెర్ ఆర్ 2 థింగ్స్. నెంబర్ వన్, ఇశ్రాయేలీయులు అందరూ కూడా, వారు 12 గోత్రాలు కూడా తిరిగి ఐక్యపరచబడడం. మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరి తిరిగి ఐక్యపరచబడడం, 12 గోత్రాల వారు ఐక్యపరచబడడం. వారు ఐక్యపరచబడడం అనేటువంటి మాటని ఒకటి మైండ్లో అలా ఉంచుకోండి. రెండవది ఏంటి అంటే, అన్యజనులు అందరూ రక్షించబడడం. ఇవి రెండు ఎలా జరుగుతాయి? ఒకటి, ఇశ్రాయేలీయులు అందరూ రక్షించబడాలి, ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరి 12 గోత్రాల వారు కలిసి ఒక జట్టుగా ఉండాలి. తర్వాత అన్యజనులు అందరూ కూడా రక్షించబడాలి. ఈ రక్షించబడిన అన్యజనుల్ని దేవుని ప్రజలు పరిపాలించాలి. అంటే ఇక్కడ ఈ మొదటి మాటని, స్టేట్మెంట్ని ఆమోసు చెప్పినటువంటి మాటను మనం చూసాం. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు దీనికి రెండవ వ్యక్తిగా మరి ఇర్మియా ఏం చెప్తున్నాడో చూద్దాం. మొదటి ప్రవక్త ఎవరు? ఆమోసు మాట్లాడాడు. ఇప్పుడు రెండవ ప్రవక్త మరి, అంటే ఎవరి తర్వాత ఎవరని చెప్పట్లేదు, నేను ఒక సీక్వెన్స్లో ఈ మాటలు చెప్తున్నాను మీకు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు జాగ్రత్తగా మనం చూసినట్లయితే, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు. మీరు చూడండి ఇక్కడ ఈ మాటని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ మాట్లాడిన మాటలు, ఆ 20-21 వచనాలు, ఈ మాటలు మనం చూస్తాం. అక్కడ నుంచి ఆ క్రింద ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఇదే తెలియజేస్తూ ఉంది. ఆయన జరగబోయే ప్రమాదకరమైన విపత్తును గురించి మాట్లాడి, ఆ తర్వాత అలాంటి దినం ఇంకొకటి రాదు అని మాట్లాడతాడు ఆయన. అందుకే 29వ వచనం వరకు ఈ మాటలు మనం చూస్తాం. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఇర్మియా స్టేట్మెంట్ చూద్దాం మళ్ళీ. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దానిని విరచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవిస్తారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి మాట తను ఏమంటాడంటే, అయ్యో ఒక ఆపద దినం ఇశ్రాయేలీల మీదకి రాబోతుంది, అలాంటిది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అదే మనం 7 ఏండ్ల శ్రమ గురించి మనం చెప్పుకున్నాం. ఆ ఆపద దినం అంటే ఏంటో మనం చాలా వివరంగా విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఆ ఆపద దినం కలిగినప్పుడు ఇక్కడ వాడుతున్న పదం ఏంటంటే, ఆపద దినం వస్తుంది, అయితే ఇశ్రాయేలు జాతి నిర్మూలం కాదు. ఇశ్రాయేలు జాతి నిర్మూలం కాదు. అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అప్పుడు కనికరం కలిగిన ప్రభు ఆ ఇశ్రాయేలీలు దాని నుంచి తప్పించబడతారు, ఆ ఆపద నుంచి తప్పించబడతారు. అందుకే ఇక్కడ 8వ వచనంలో ఏమన్నాడంటే, ఆ దినమున మీ కట్లను, మీ కాడి కట్లను నేను తంపిదను అని అంటాడు. ఆ తర్వాత ఇక్కడ 9వ వచనంలో ఏమని మాట్లాడతాడంటే, నేను వారికి దేవుడిగా ఉన్నాను, ఫైన్. అంతేకాకుండా వారి మీద ఒక రాజును, అంటే దావీదును రాజుగా నియమిస్తాను. అదేంటి? ఇర్మియా ఈ మాట చెప్పడానికి, ఈ మాట నమోదు చేయడానికి ముందే దాదాపు ఒక 300 సంవత్సరాల క్రితమే దావీదు చనిపోయాడు కదా. 300 సంవత్సరాలు, 350 సంవత్సరాల క్రితమే అయిపోయిన చరిత్ర కదా. మరి అట్లటప్పుడు ఈ 300 సంవత్సరాల క్రితం ఈ యొక్క మరి దావీదు యొక్క ప్రస్తావన ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎందుకు ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది అనంటే, ఖచ్చితంగా ఇది జరిగి తీరాలి, ఇది నెరవేరి తీరాలి. మళ్ళీ దావీదును గురించి ప్రస్తావన ఉంది. మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలకి ఆపదొస్తుంది, అయితే ఇశ్రాయేల్ జాతి మొత్తం నిర్మూలం కాదు, ఖచ్చితంగా వారు తప్పించబడతారు, వారు రక్షించబడతారు. వారి కాడి కట్లను నేను తెంపుతాను. ఆ తెంపిన తర్వాత అన్యజనులు ఎట్టి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల్ని ఇక దాసులుగా, దాసురాళ్ళుగా చేసుకోరు. అంటే ఎంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడో చూడండి. ఇది అయిన తర్వాత దావీదును వారి మీద రాజుగా ఉంచుతాను. ఇప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఈ ఇర్మియా మాట్లాడుతూ ఇంకోటి అంటాడు. ఇప్పుడు దావీదును రాజుగా నిర్మించటం అంటే అది ఆ సందర్భం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి అదే ఇర్మియా మాటల్లో 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథం, అక్కడ 5, 6 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు, రాబోవు దినములలో, ఈ పదాలను మీరు మెన్షన్ చేయాలి, మీరు అండర్లైన్ చేసుకోవాలి. రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురు పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేస్తాడు, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. జాగ్రత్తగా వినండి. అతని దినములలో యూదా రక్షణ పొందుతుంది. యూదులు, ఇశ్రాయేలీలు అతని దినాన్న రక్షించబడాలి. అందుకే ఇక్కడ మనం ఒక మాట మనం చూసాం. ఇందాక మాట్లాడుతున్న మాటల్లో అక్కడ ఏం చూసామంటే, దావీదును వారి మీద రాజుగా ఉంచుతాను అంటే మళ్ళీ దావీదు వచ్చి పరిపాలన చేస్తాడా? ఎట్లా అర్థం చేసుకోవాలి? చనిపోయాడు కదా దావీదు, అయితే మళ్ళీ వచ్చి పరిపాలన చేసేది ఎవరు? మరి దావీదు పేరు ఎందుకు ప్రస్తావించాడు? దానికి వివరణ 23వ అధ్యాయం 5-6 వచనాల్లో, దావీదునకు నీతి చిగురు పుట్టిస్తాను అంటే దావీదు వంశము నుండి, దావీదు ప్రతినిధిగా
అక్కడ ఒక నీతి చిగురు అంటే ఇంకొక ప్రతినిధి వస్తాడు దావీదు వంశం నుంచి. ఇప్పుడు దావీదు వంశం నుంచి వచ్చిన వాడు ఏం చేస్తాడంటే అతడు సింహాసనాన్ని అధిరోహించి భూమి మీద నీతి పాలన జరిగిస్తాడు. ఇప్పుడు సహజంగా మనం అనుకుంటాం కదండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి దినాల్లో ఈ ప్రవచనాలన్నీ ఆయనకి అప్లై అయిపోయాయి అని అనుకుంటా ఉంటాం మనం. నేను ఒక మాట చెప్పిన, కొన్ని ప్రవచనాలు ఇమ్మీడియట్గా జరుగుతాయి, కొన్ని ప్రవచనాలు లాంగ్ రన్లో జరుగుతాయి, కొన్ని ప్రవచనాలు కొంత ఇక్కడ జరిగి మరికొంత జరగడానికి కొంత టైం పడుతుంది. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే యేసుక్రీస్తు దావీదు యొక్క నీతి చిగురుగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఇక్కడ వాడిన ప్రవచనం ఏంటంటే అతని దినములలో అతడు రాజై సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు. అయితే అతని దినములలో యూదా రక్షించబడ్డారండి. యూదులు యేసు ప్రభుని సిలువే వేసేశారు. నువ్వు మాకొద్దు, మాకు బరబ్బా కావాలి అన్నారు. అసలు ఆ రక్తాపరాధం మా మీద ఉండని, అసలు నువ్వు అసలు అవసరం లేదు మాకు, మా మీద మా పిల్లల మీద. యెరూషలేము అంత చిత్రవద అనుభవించిందంటే, యూదులు అంత చిత్రవద అనుభవించారంటే ప్రియ స్నేహితులారా తృణీకరించారు యేసు ప్రభుని. మరి అట్లాంటప్పుడు యేసు ప్రభు ఆ వచ్చిన మొదటిసారే గనక ఈ ప్రవచనం గనక నెరవేరిపోయి ఉంటే, ఫుల్ఫిల్ అయి ఉంటే, మరి యూదా అంతా రక్షించబడాలి కదా. అయితే ఇక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాట ఏంటి అంటే ఖచ్చితంగా దావీదు యొక్క ప్రతినిధిగా ఒక వ్యక్తి వస్తాడు. ఆ దావీదు ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి సింహాసనసీనుడై ఉంటాడు. ఆ సింహాసనసీనుడిగా ఆయన ఉన్నప్పుడు యూదా మొత్తం అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా, ఇశ్రాయేలు జాతి అంతా రక్షించబడుతుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాడినటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, ఒకటి పడిపోయిన దావీదు గుడారం కట్టబడాలి అంటే ఇశ్రాయేలీయులందరూ మరి సమకూర్చబడాలి, అందరూ రక్షించబడాలి. తర్వాత మరి అన్యజనులందరూ రక్షించబడాలి. రక్షించబడిన అన్యజనుల్ని ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారిని పరిపాలించాలి. ఇప్పుడు ఇక్కడ మరి ఇర్మియా చెప్పినటువంటి మాటని మన స్టేట్మెంట్ మనం చూసాం. ఖచ్చితంగా ఆయన భూమి మీదకి వచ్చేటువంటి ఆ టైంలో అంటే రెండవ రాకడని ఆ సమయాన్ని మరి సందర్భాన్ని మనం తీసుకుంటే అక్కడ దానికి ముందు ఆయన రెండవ రాకడకు ముందు ఇక్కడ భయంకరమైనటువంటి ఆ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ ఆపద దినం అలాంటిది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కానీ ఆ దినాన్న ఖచ్చితంగా ఇశ్రాయేలు జాతి పూర్తిగా నిర్మూలం కాదు, నేను వారిని తప్పించుకుంటానని ప్రమాణం చేశాడు. ఫైన్. ఇప్పుడు మూడవ మాట మనం ఏం చూస్తున్నామంటే దావీదును వారికి రాజుగా ఉంచుతాను అంటే దావీదు యొక్క నీతి చిగురుగా ఒక ప్రతినిధి రావాలి. ఆ ప్రతినిధి సింహాసనాసీనుడై ఉన్నప్పుడు నీతి పాలన జరగాలి. ఆ నీతి పాలన జరిగేటప్పుడు అక్కడ ఇశ్రాయేలు జనాంగమంతా రక్షించబడాలి. ఫైన్. ఇశ్రాయేలు జనాంగమంతా రక్షించబడాలి అంటే ఇక్కడ ఇంకొక మాట కూడా మీ గమనానికి తెస్తాను. ఒకటి ఆమోస్ చెప్పింది విన్నాం, రెండవది ఇర్మియా మాట్లాడిన మాటను విన్నాం. ఇప్పుడు యెహెజ్కేలు చెప్తున్న ఒక మాటను కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మూడవ ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. ఒక్కొక్క వచనం జాగ్రత్తగా చదవండి. వారిక మీదట ఎన్నటికిని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, మీరు ఈ మాటని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలు జాతికి దేవుడు రాచరికాన్ని ఇచ్చిన తర్వాత 120 సంవత్సరాలు మాత్రమే సౌలు, దావీదు, సొలొమోను 40 సంవత్సరాల చొప్పున వీరు పరిపాలించిన ఆ 120 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా కలిసి ఉన్నారు. సొలొమోను తర్వాత రాజ్యం 2గా విడిపోయింది. ఇశ్రాయేలు రాజ్యంగాను యూదా రాజ్యంగాను విడిపోయింది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి విడిపోయిన తర్వాత వారు మళ్ళీ కూడా ఎక్కడ కూడా కలిసి పరిపాలన చేయలా.
ఇప్పుడు ఇక్కడ యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇంకొక ప్రవచనం నెరవేర్చబడాలి. ఏంటి అంటే వారిక 2 జనములుగా ఉండకుండా, యూదావారు ఇశ్రాయేలు వారిగా ఉండకుండా వారు ఏకజనంగా ఉంటారు. వారు ఏకజనంగా ఎప్పుడు జరగాలి? ఇది ఎప్పుడు జరగాలి? చదవండి మళ్ళీ ఆ మాటని. వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక్క రాజును నియమించెదను. తమ విగ్రహముల వల్ల కానీ తాము చేసిన హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారిక మీదట తమను అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపమును ఇక చెయ్యకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనయ్యుందును. నా సేవకుడైన దావీదు వారికి రాజుగును. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు కూడా చెప్తున్నాడు, నా సేవకుడైన దావీదు వారికి రాజు అవుతాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ మాటని? ఇంతకీ దావీదు ఆల్రెడీ చనిపోయాడు, మళ్ళీ ఆయనే పరిపాలన చేయడానికి అయితే మాత్రం రావడానికి ఛాన్స్ లేదు, నో డౌట్. చనిపోయిన వాడు మళ్ళీ వచ్చి పరిపాలన చేయడు. మరి ఎవరిక్కడ? దావీదు నీతి చిగురు అనేటువంటి మాటను మనం చూసాం. అంటే దావీదు తరపున ఆ యొక్క వంశము నుండి ఒక ప్రతినిధి వస్తాడు. యెహెజ్కేలు కూడా అదే మాట్లాడుతున్నాడు. దావీదు ఆ వంశము నుండి ఒకరు వచ్చి పరిపాలన చేయాలి. ఎవరతను? వాక్యం ఏం చెప్తా ఉంది? ఇంతకీ ఆ అంత్యదినాల్లో ఇశ్రాయేలీయులు ఎవరి పరిపాలనలో రక్షించబడతారు? ఇప్పుడు 4వ ప్రవక్త మాటని మనం తీసుకుంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడని మాట చెప్పగానే మనకేం గుర్తొస్తుంది? క్రిస్మస్ గుర్తొస్తుంది. అంతవరకు పరిమితం అయిపోతాం. దాని తర్వాత ఉన్న వచనాన్ని అసలు మనం చూడం. చదవండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు అగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇప్పుడు 6వ వచనం అంతా ఎవరిని గురించి మాట్లాడింది? ఇక్కడ నిస్సందేహంగా యేసుక్రీస్తుని గురించి మాట్లాడింది. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ఈ యొక్క 6వ వచనం యొక్క కొనసాగింపు 7వ వచనాన్ని చూడండి. ఇప్పుడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు జాతి గురించి మాట్లాడుతున్నాడు. క్షేమమును కలుగును. చూడండి, ఆ మాట అండర్లైన్ చేయండి. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఎప్పటి వరకు అండి? సర్వకాలం. అంటే ఇక్కడ యెషయా ప్రవచిస్తున్న ఈ ప్రవచనం ఏంటంటే, మళ్ళీ దావీదు సింహాసనము ఎప్పటి వరకు ఉండాలి? సర్వకాలం ఉండాలి. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయనా? ఒకవేళ ఇదే గనక లిటరల్గా దావీదు యొక్క పిల్లల పరిపాలన గురించి మనం మాట్లాడితే, దావీదు భక్తుడు ఆయన తన పరిపాలనను వదిలిపెట్టిన తర్వాత, అంటే 970లో, క్రీస్తు పూర్వం 970లో దావీదు పరిపాలన మరి చేయడం మానేసి ఆయన చనిపోయిన తర్వాత సొలొమోను వచ్చాడు. 930 నుంచి అక్కడి నుంచి లెక్కేసుకోండి. ఆ తర్వాత సొలొమోన్ తర్వాత రాజ్యం విడిపోయింది. విడిపోయిన తర్వాత మరి మీకు గుర్తుండకపోయినా కానీ నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలి. 722 క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యం అష్షూరీయుల యొక్క దాడితో చెదరకొట్టబడింది. ఆ తర్వాత దావీదు యొక్క మరి పిల్లలు వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు? క్రీస్తు పూర్వము
586వ సంవత్సరం దాకా దావీదు పిల్లలు పరిపాలన చేశారు. ఆ తరువాత మీరు జాగ్రత్తగా గమనించాలి, 586వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఆ పరిపాలన రద్దు చేయబడిన తర్వాత నెబుకద్నెజరు వాళ్ళని హస్తగతం చేసుకున్నాక వారికి ఇక రాజ్యం లేదు. మీకు విషయం తెలుసా అండి? సుమారు ఒక ఎంతకాలం అంటే దాదాపు మరి 1948వ సంవత్సరం క్రీస్తు శకం 1948వ సంవత్సరం సుమారుగా ఒక బండ గుర్తుగా చెప్తున్నాను. ఇది ఒక 2000 సంవత్సరాలు, అదొక 550 సంవత్సరాలు. అంటే దాదాపు 2500 సంవత్సరాల వరకు వారికి రాజ్యం లేదు. ఇప్పుడు పరిపాలిస్తున్నారు మన కళ్ళ ముందు. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా పూర్తిగా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక చిన్న పరిమితి, ఒక చిన్న చట్రంలో ఉంది ఇశ్రాయేలు. కానీ ఒక విశాలమైన ప్రవచనం ఉంది ఇక్కడ. దావీదు యొక్క సింహాసనము అది శాశ్వత కాలం ఉండాలి. ఈ శాశ్వత కాలం అనేది ఎవరు పరిపాలన చేస్తారు? శాశ్వత కాలం ఎవరుంటారబ్బా? ఏ రాజులు ఉంటారు అంటే దావీదు సింహాసనం మీద శాశ్వత కాలం పరిపాలన చేసేవారు ఎవరు అంటే, ఈ మాట 7వ వచనంలో చూస్తున్నాం. 6వ వచనంలో పరిపాలన చేసేవాడు ఎవరో చెప్పారు. ఎవరైనా యేసుక్రీస్తు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, శాశ్వత కాలం యేసుక్రీస్తు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పరిపాలన చేయలా. నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే కరెక్టే, కానీ నువ్వు అనుకునే రాజ్యం కాదు. నీ రాజ్యం వేరే, నా రాజ్యం వేరే. ఇప్పుడు ఆయన రాజుగా పరిపాలించాల్సింది 1000 ఏళ్ల పరిపాలన కాలంలో. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ 4వ ప్రవక్త లేకపోతే 4వ వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ ప్రవక్త యెషయా చెప్పిన మాట ఏంటంటే, దావీదు సింహాసనం. ఆమోస్ చెప్పాడు దావీదు సింహాసనం. ఇర్మియా చెప్పాడు దావీదు సింహాసనం. దావీదు కాలంలో యూదా అంతా రక్షించబడాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత ఇక్కడ యెహెజ్కేలు కూడా మాట్లాడుతున్నాడు దావీదు సింహాసనం. ఇప్పుడు యెషయా క్లారిటీ ఇచ్చి దీని గురించి చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, అయ్యా ఆ దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్న రాజు ఎవరు అనంటే, ఖచ్చితంగా ఆయన 6వ వచనంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన ఆ యేసుక్రీస్తే ఆయన దావీదు యొక్క సింహాసనం మీద రాజై పాలన చేయాలి. ఇప్పుడు ఈ మాటను మనసులో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్ళండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము అక్కడ 5, 6 వచనాలు మళ్ళీ ఒకసారి చూడండి. యెహోవా ఈలాగు ఆజ్ఞయిస్తున్నాడు. సెలవివ్వడం కాదు, అక్కడ ఆజ్ఞయిస్తున్నాడు. అంటే అది డిక్రీ, శాసనం, డిక్రీ. ఆయన ఇలా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చెయ్యును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా 1000 ఏండ్ల పరిపాలనలో రాజై పరిపాలన చెయ్యాలి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. ఒకవేళ దాన్ని అబద్ధంగా మనం చూపిస్తే మనం అబద్ధ బోధకులం అవుతామే, కానీ దేవుని వాక్యం ఎప్పటికీ అబద్ధం కాదు. అందుకే ఇక్కడ సెలవిచ్చినటువంటి సత్యం ఏంటి అంటే, ఖచ్చితంగా శాశ్వత కాలం పరిపాలించాలి. అందుకే ఆయన మళ్ళీ రావాలి, ఆయన మళ్ళీ వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు అంటే ఒక ప్రమాణం ఉంది. ఇశ్రాయేలీలు, యూదులు అందరూ రక్షించబడాలి. సరే, ఇప్పుడు ఇక్కడ మనం 2 తలంపులు. దావీదు గుడారం కట్టబడడం అంటే, ఒకటి ఇశ్రాయేలు వారందరూ కూడా మరి ఏకంగా ఒకే జనంగా వారు తయారవ్వాలి. తర్వాత వారికి ఒకటే రాజు ఉండాలి.
ఒక్కడే రాజు ఉండాలి. ఆ రాజు ఎవరు అనేది మనం చూసాం. సరే, రెండవ విషయం ఏంటంటే పడిపోయిన దావీదు గుడారం కట్టబడడం అంటే అన్యజనులు రక్షించబడడం. ఇది నిజమేనా? అన్యజనులు రక్షించబడాలి. రక్షించబడిన అన్యజనులను ఇశ్రాయేలులు పరిపాలించాలి. ఇది కదా ప్రమాణం. ఇప్పుడు ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇంకొక ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి మాటను మనం జాగ్రత్తగా చూస్తే, మీకా 5వ వాడిగా ఇక్కడ మీకా మాట్లాడుతూ ఉన్నాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంత్య దినములలో, చూడండి ఎప్పుడంట, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, మీరు ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి. ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఎవరు ప్రవాహంలో వచ్చేది? అన్యజనులు ప్రవాహంలో అందులోనికి వచ్చి, అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము. రండి, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. అంత్య దినమున జరగబోతున్న విషయాన్ని ఇక్కడ దేవుడు మీకా ద్వారా రాయించాడు. ఈ మాటని మీకా యెషయా ప్రవక్తకి సమకాలికుడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంత్య దినాల్లో అన్యజనులు ప్రవాహంలో వచ్చి రక్షించబడతారు. దేవుని మందిరంలో ధర్మశాస్త్రం ఉంది, దేవుని మందిరంలో వాక్యం ఉంది, దేవుని మందిరంలో ఆ మహిమ ఉంది. వెళ్దాం పదండి దేవుని మందిరానికి అని యెహోవా మందిరానికి అన్యజనులు వస్తారని వాక్యం సెలవిస్తుంది. మీకా చెప్తున్నాడు ఈ మాటని. ఇది 5వ ప్రవక్త. ఎప్పుడు రావాలి అన్యజనులు? ఎప్పుడు రావాలి? దాదాపు ఇప్పుడు దాదాపు నేను ఒక మాట చెప్తానండి. సుమారుగా ఒక 800 కోట్ల మంది ప్రజెంట్ భూమి మీద మనుషులు బ్రతికున్నారు. కొన్ని గణాంకాల ప్రకారం సుమారుగా 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మందిలో ఇశ్రాయేలు గురించి మాట్లాడితే జస్ట్ వారొక్క 1 కోటి మంది. ఆ 1 కోటి మంది మాత్రమే ఉన్న ప్రజల గురించి దేవుడు, సత్యవంతుడైన దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఖచ్చితంగా మీకు రాజ్యాన్ని ఇస్తాను, ఆ రాజ్యంలో మిమ్మును ఎవరెవరైతే బాధించారో మిమ్మును బాధించిన వారిని మీరు పరిపాలిస్తారు. ఇది దేవుని ప్రమాణం. ఇది ఎప్పుడు జరుగుతుంది? అంత్య దినములలో జరుగుతుంది. మీకా ప్రవచించడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మీకు ఇంకో మాట చెప్పనా? మీకా యేసు క్రీస్తు యొక్క జననాన్ని గురించి మాట్లాడాడు. అది నెరవేరిపోయింది. 5వ అధ్యాయం 2వ వచనంలో మనం తరచూ చూస్తూ ఉంటాం. మనం బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుంచి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. పురాతన కాలం మొదలుకొని ఒకప్పుడు ఆయన ఉన్నాడు, శాశ్వత కాలం ఎప్పటికీ ఆయన ఉంటాడు. అంటే యేసు క్రీస్తుని గురించి ప్రస్తావించబడినటువంటి ఈ యొక్క మాట, ఆయన నిత్యుడు అని. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులను పాలించేవాడు యూదాలో నుంచి వచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, మరి యేసు క్రీస్తు యొక్క మొదటి జననాన్ని గురించి ఇక్కడ మాట్లాడడం, రెండవ రాకడను గురించి కూడా ఆయన శాశ్వత కాలం పరిపాలించవలసిన వాడు అని మీకా మాట్లాడుతున్నాడు. అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా దాని కాలంలో, నేను అందుకే మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయండి? దాని సమయంలో తగిన కాలంలో. అంటే దేవుడు ఏ సమయాన్ని నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలంలో దేవుని ప్రమాణం, ప్రవచనం ఇవి నెరవేర్చబడతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే,
దేవుడు 1000 ఏండ్ల పరిపాలన గురించి మాట్లాడింది కేవలం అది అలంకారప్రాయంగా కాదు, అక్షరార్థంగా. వాక్యం ఇలా ఉంది, నేను దాన్ని నమ్ముతున్నాను, నమ్మిందే నమ్మి ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇంకొక మాట, ఇంకొక ప్రవక్త ఇక్కడ మాట్లాడతాడు. ఇప్పటిదాకా ఆమోసు ప్రవచనాన్ని చూసాం, ఇర్మియా ప్రవచనాన్ని చూసాం, యెహెజ్కేలు ప్రవచనాన్ని చూసాం, యెషయా ప్రవచనాన్ని చూసాం, మీకా ప్రవచనాన్ని చూసాం. ఇప్పుడు జకరియా ప్రవచిస్తున్న ప్రవచనాన్ని కూడా చూద్దాం. 6వదిగా జకరియా ప్రవచనం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 22, 23 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అనేక జనములను, బలము గల జనములను, ఈ 2 విషయాలు మీరు వినండి. అనేక జనములను, బలము కలిగిన జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరుచుటకు వస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అనేక జనములు, బలము కలిగిన జనములు యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతకడానికి వస్తారు, ఆయన్ని శాంతిపరచడానికి వస్తారు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో, చూడండి జాగ్రత్తగా వినండి, ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో 10 మంది ఒక యూదుని యొక్క చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని అన్న సంగతి మాకు వినబడింది కనుక మేం కూడా మీతో వస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఏం మాట్లాడతాడండి ఇక్కడ. దేవుని యొక్క వాక్యం ఎంత ప్రమాణపూర్వకమైంది, ఎంత సత్యమైంది, ఎంత సత్యమైంది, ఎంత సత్యమైంది. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, భూమి మీద ఉన్న అనేకులు, తర్వాత బలము కలిగిన జనము, వీళ్ళందరూ కూడాను ఏం చేస్తారంటే, సైన్యములకు అధిపతియగు యెహోవాతో సంధి కుదుర్చుకోవడానికి, ఆయన్ని శాంతింప చేయడానికి ఆయన దగ్గరకు వస్తారట. వచ్చి ఏం చేస్తారంటే, 10 మంది, అంటే ఒక 10 మందే కావచ్చు, వారు ఇంకా 100 మందే కావచ్చు, అంటే ఎక్కువ మంది వచ్చి ఒక యూదుని యొక్క చెంగు పట్టుకొని. చెంగు పట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను ప్రాధేయపడుతున్నాను, నన్ను దాటి వెళ్ళిపోవద్దు, నాకు నువ్వే దిక్కు. అంటే ఇశ్రాయేలీయుల్ని, ఒక యూదుణ్ణి ఇంతమంది వచ్చి చెంగు పట్టుకొని ఎందుకు అర్థిస్తున్నారంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మేము గుర్తించాం, కాబట్టి మేము కూడా మీతో పాటే వస్తాం. అన్యజనులు కూడా ఖచ్చితంగా ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండి తీరాలి. ఇది ప్రవచనం, ఇది వాక్యం. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడ ఏమంటాడంటే, యూదులు ఆ టైంలో దేవునిని కలిగి ఉన్నారని ప్రపంచం ఒప్పుకుంటుంది. యూదులు సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉన్నారని ఇక్కడ ఉన్న ప్రపంచం మీద ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి మిగిలిన ప్రజలందరూ కూడా గుర్తిస్తారు, గ్రహిస్తారు. మీతో పాటు మేము కూడా వస్తామని అర్థిస్తారు. ఇది 6వ ప్రవక్త 1000 ఏండ్ల పరిపాలన గురించి మాట్లాడినటువంటి మాట. ఇది ఇంతవరకు ఎక్కడ జరగల. యూదులు తరమబడ్డారు, వ్యతిరేకించబడ్డారు, హింసించబడ్డారు, ద్వేషించబడ్డారే కానీ దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఇశ్రాయేలీయుల వైపు, యూదుల వైపు తిరిగిన సందర్భం ఇంతకుముందు ఏనాడు కూడా జరగల. ఇప్పుడు ఇంకొక మాట మనం చూస్తే, 7 ప్రవక్తల మాటలు తీసుకుందాం అనుకున్నాం మనం. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? 6. 1 ఆమోసు, 2వది ఇర్మియా, 3వది యెహెజ్కేలు, తర్వాత 4వది యెషయా, 5వది మీకా, 6వది జకరియా. ఇప్పుడు 7వది ఇంకొక సవాల్కరమైనటువంటి మాట ఏంటి అంటే, జెఫన్యా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ప్రవక్త అయిన జెఫన్యా 3వ అధ్యాయము
జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19, 20 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ఆ కాలమున, ఈ మాటల్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి మీ మనసుల్లో. ఆ దినమందు, అంత్య దినమందు, ఆ కాలమందు, ఈ మాటల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ యొక్క ఫ్రేమ్లో మీరు ఈ మాటల్ని మీరు చూడాలి. చదువునాను మళ్ళీ. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారిని అందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడు వారిని సమకూర్చెదను. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందుదురో నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగ చేసేదను. ఆ కాలమున నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపిస్తాను. నిజముగా ఎక్కడ జరిగే విషయం ఇది? పరలోకంలోనా, లేకపోతే అలంకారప్రాయంగానా? కాదండి, అక్షరార్థంగా భూమి మీద జరగబోతున్న విషయాన్ని దేవుడు జెఫన్యా ద్వారా మాట్లాడించాడు. ఏమండి, నేను వేదంతో ఒక మాట చెప్పున, ప్రకటన గ్రంథం జరిగిపోయిందని, ప్రకటన గ్రంథం ప్రవచనమే కాదని, అది అసలు ప్రవచన గ్రంథమే కాదని ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట మాట్లాడడానికి. అసలు 1000 ఏళ్ల పరిపాలన లేదు అని ఎంత మొండిగా మాట్లాడుతున్నారు అంటే, అయితే వాక్యాన్ని అంతటినీ తప్పుగా చిత్రీకరిస్తావా? అంటే అసలు నువ్వేం అర్థం చేసుకున్నావు? నువ్వు వాక్యాన్ని ఏం గ్రహించావు? అందుకే దుర్బోధల విషయంలో జాగ్రత్తగా ఉండమని నేను వేదంతో కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు అంటే, ప్రమాదకరమైంది విషం కంటే. విషం అది లోపలికి వెళ్ళి పనిచేసి అది జీర్ణ వ్యవస్థలో నుంచి నరనరాలకి స్ప్రెడ్ అయ్యి అది బ్రెయిన్ని డెడ్ చేసే లోపు కొంత టైం ఉంటుంది మధ్యలో. ఒక సైనైడ్ మాత్రమే ఇమ్మీడియట్గా పనిచేస్తుంది. కానీ ఒక విషపూరితమైన తప్పుడు బోధ ఆ క్షణాన్నే మనసు విరిచేస్తుంది, విశ్వాసాన్ని విరిచేస్తుంది. అందుకే దుర్బోధల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పేది. ఫైన్, ఇక్కడ మాట్లాడుతున్న మూల్యమైన మాట ఏంటంటే, అయ్యా భూమి మీదే ఏం జరగబోతుందో దాన్ని గురించి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఎవరి చేతుల్లో మీరైతే అవమానపరచబడ్డారో వారి ఎదురుగానే మీకు నేను ఖ్యాతిని కలిగిస్తాను. ఎక్కడ అంటే భూమి మీదే. 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? దానికంటే ముందు ఇంకొక చిన్న మాట మీకు చూపించి నేను ముందుకెళ్తాను. మీక ఇంకొక మాట అంటాడు. ఇప్పుడు 7 ప్రవక్తలు చూసేసాం మనం. 7 ప్రవక్తలు, ఇంకా మనం చాలా చూడొచ్చు, కానీ మనకున్న సమయభావాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. మీక ఇంకొక మాట ఏమంటాడంటే, 4వ అధ్యాయము 7, 8 వచనాలు ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా. ఎంతకాలం అండి? శాశ్వత కాలం. 1000 ఏండ్ల పరిపాలన మీరు గమనించాలి. 1000 ఏండ్ల పరిపాలన అన్నది ఎందుకు మనం శాశ్వత కాలం అనే మాటతో మనం ముడిపెడుతున్నాం అంటే, 1000 ఏండ్ల పరిపాలన ఉండేది 1000 ఏండ్లే. 1000 ఏండ్ల పరిపాలన ఇంకా ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉండదు, కానీ అది 1000 ఏండ్లు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, అసలు 1000 ఏండ్ల పరిపాలన ఉండదు అన్న వారికి దేవుని వాక్యం ఈ యొక్క మాట సెలవిస్తుంది ఏంటంటే, దేవుని ప్రవచనం నెరవేర్చబడాలి. ఇశ్రాయేలీయులు అందరూ రక్షించబడాలి, ఇశ్రాయేలీయులు ఏకం చేయబడాలి, అన్యజనులందరూ ప్రవాహంలో వచ్చి రక్షించబడాలి, అన్యజనులు వారిని బాధించిన ఇశ్రాయేలీయులు వారిని బాధించిన అన్యజనులందరూ రక్షించబడాలి. ఎవరైతే తమను బాధించారో ఆ అన్యులు, మార్పు చెందిన అన్యులను తప్పకుండా యూదా, ఇశ్రాయేలు వారిని పరిపాలించాలి. ఇది ఆ పరిపాలన జరుగుతున్న టైంలో సింహాసనాసీనుడిగా దావీదు యొక్క చిగురు
నీతి చిగురు. ఆయన ఖచ్చితంగా వీరి మీద పరిపాలన చేయాలి. ఆయన ఎవరు అంటే యెషయా భక్తుడు చెప్పినట్లు ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ నేను మహిమపడదాం. ఒకసారి నేను ఇక్కడ ఇంకొక మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఏమండి, సరే 1000 ఏండ్ల పరిపాలన ఉంది అన్నారు, వాక్యాలు చూపించారు, మంచిదే. తప్పకుండా వాక్యం అవునన్న తర్వాత కాదనడానికి మనకి ఇంకా ఛాన్స్ లేదు కదా. ఇది ఊహాజనితమైంది కాదు, ఇది ప్రవచనాత్మకమైన మాట. దాని కాదనే శక్తి, ధైర్యం ఎవరికి లేదు. సరే, 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది, మంచిదే. ఇంతకీ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు పరిపాలిస్తాడని ఇక్కడ యెషయా ద్వారా, తర్వాత ఇర్మియా ద్వారా, ఇక్కడ 7 ప్రవక్తలు చెప్పినటువంటి మాటల ద్వారా, మరి ముఖ్యంగా యెషయా, ఇర్మియా చెప్పిన మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఫైన్. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో కలిసి ఆ యొక్క పరిపాలన, ఆ అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరుంటారు? ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సంభవించగానే ఆ తర్వాత అక్కడ కొంత యుద్ధం ఉంది, సాతానుడు విడిపించబడడం, అక్కడ యుద్ధం జరగడం. సరే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడిన తర్వాత ఇక నెమ్మదిగా సాతానుడు 1000 ఏండ్లు బంధించబడి అప్పుడు నెమ్మది కలిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ఆశీర్వాదకరమైన 1000 ఏండ్లు నెమ్మది కలిగిన పాలన ఉంటుంది. ఇప్పుడు ఆ నెమ్మది కలిగిన పాలనలో ఆయనతో కూడా ఆయన టీం, ఆయన యొక్క కోర్ కమిటీ, లేకపోతే ఆయన యొక్క టీంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు? ఆ పరిపాలన, ఆ యొక్క మరి టీం ఎవరుంటారు ఆయనతో పాటు కలిసి అంటే మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ మాట్లాడిన అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆత్మ చెప్పుచున్న మాట. చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదాం ఒకసారి. సంగమా, మిక్కుటమైన ఆయాసం కలిగినప్పుడు ఓర్చుకోమని వాక్యం ఎందుకు చెప్తా ఉందో తెలుసా? నువ్వు క్రీస్తునందు నిలకడగా ఉండడం కోసం. నువ్వు క్రీస్తునందు నిలకడగా ఉన్న సమయంలో శ్రమ కలిగినా సరే, పౌలు భక్తుడు చెప్పాడు కదా ఆ మాట, మనం అనేక శ్రమలను అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాక మనం బ్రతికున్నా సరే, చనిపోయినా సరే, క్రీస్తు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మనం సంఘంగా ఎత్తబడతాం. ఎత్తబడ్డప్పుడు మనం ఆయనతో కూడా మనం 7 ఏండ్లు మనం అక్కడ మధ్యాకాశంలో గడుపుతాం. ఇక్కడ భూమి మీద 7 ఏండ్లు ఇక్కడ శ్రమలుంటాయి. అది మహాశ్రమలతో అవి ముగుస్తాయి. అది ముగిసిన తర్వాత ఆయన తన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఆ వెంట పెట్టుకొని వచ్చే ఆ గుంపులో నువ్వు నేను ఉండడానికే ఈరోజు శ్రమను సహిస్తున్నాం. ఈరోజు ఆశను అణుచుకుంటున్నాం. ఈరోజు మనసు కట్టడి చేసుకుంటున్నాం. ఈరోజు దేవునికి లొంగుతున్నాం, దేవునికి లోబడుతున్నాం. దేవుని యొక్క కనుల ఎదుట నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి లోకాన్ని త్యాగం చేసేందుకు బ్రతుకుతున్నామంటే ఆయన తన వారిని వెంట పెట్టుకొని వచ్చేటప్పుడు ఆ గుంపులో నువ్వు నేను ఉండడం కోసమే. ప్రియ స్నేహితులరా, ఇది ఎవరుంటారు 1000 ఏళ్ల పాలనలో అంటే ఖచ్చితంగా సంఘం ఉంటారండి. నో డౌట్ అబౌట్ ఇట్. రెండవది ఇంకెవరుంటారు? ఎవరుంటారంటే రెండవ గుంపు 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రీస్తు కోసం నిజంగా ఎవరైతే హతసాక్షులయ్యారో, క్రీస్తు కొరకు చంపబడ్డారో, విడవబడిన వారు భూమి మీద ఉంటారుగా. ఆ విడవబడిన వారిలో వారు యూదులే కానివ్వండి, అన్యులే కానివ్వండి, ఎవరైతే క్రీస్తుకు నమ్మకంగా ఆయన సత్యదేవుడని నమ్మి మరి ఎవరైతే తమ ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఇష్టపడతారో వారు మహాశ్రమల గుండా వచ్చిన ఈ యొక్క మరి సాక్షులు ఖచ్చితంగా, హతసాక్షులు ఖచ్చితంగా రెండవ గుంపుగా యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఎట్లా? ప్రకటన గ్రంథం ఒకసారి ఈ మాట మనం జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము
9వ వచనం ఒకసారి చదవండి. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన ఆ దేవునికిని గొర్రె పిల్లకును స్తోత్రమని. చాలండి. ఇక్కడ ఎలుగెత్తి ఒక మాట చెప్తున్నారు. దేవా, నువ్వు మమ్మల్ని బాధ్యతగా తీసుకున్నావు, మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని సంరక్షించావు, నీకు స్తోత్రాలని వీరు తెల్లని వస్త్రములను ధరించిన వారు ఇక్కడ దేవుని స్తుతిస్తున్నారంట. ఖర్జూర మట్టలు పట్టుకొని ఆ యొక్క సింహాసనం ఎదుట వారు అక్కడ శ్రేష్టమైనటువంటి రీతిగా దేవుని స్తుతిస్తున్నారు. ఎవరు వాళ్ళు? 14వ వచనం 7వ అధ్యాయం ప్రకటన 7:14 చదవండి. అయ్యా, ఇప్పుడు అయ్యా వీళ్ళెవరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అనే మాట 13వ వచనంలో అడిగితే, అప్పుడు 14వ వచనంలో ఇక్కడ యోహాన్ ఏమంటాడంటే, అయ్యా అది నీకే తెలియను అని అంటాడు. అప్పుడు ఈ మాట అడిగిన వాడు ఏం చెప్తున్నాడంటే, అతడు నాతో ఇలాగూ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? తెల్లని వస్త్రములు ధరించుకుని వారు ఎవరు అనంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఏమండి, బైబిల్ ఇంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే అసలు మహాశ్రమలు లేవు, అసలు శ్రమలు ఎందుకు, శ్రమలే లేవు. మరి ప్రారంభ క్రైస్తవులు 1, 2, 3 శతాబ్దాల్లో వారు అనుభవించిన శ్రమలు, అసలు ఇంకా మళ్ళీ మహాశ్రమలు లేవు, అసలు శ్రమలే లేవు అని అంటే ఎట్లా కుదురుద్ది? వాక్యం తప్పు అవుతుందా? నీ వివరణలో లోపం ఉంటే, నీ అవగాహనలో లోపం ఉంటే, నీకు నచ్చింది నువ్వు బోధిస్తే అది సత్యం అయిపోతుందా? అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఖచ్చితంగా వారు మహాశ్రమల నుండి వచ్చారు. ఈ మహాశ్రమల నుండి వచ్చిన వీరు గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి వస్త్రములను ఉదుకుని వారు ఏం చేశారట? వారి యొక్క వస్త్రాలని తెలుపు చేసుకున్నారు. అంటే మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఆ గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రములు తెలుపు చేసుకోవడం అంటే వారు మహాశ్రమల కాలంలో రక్షించబడిన వారు అని అర్థం. ఈ మాటని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే నేను మీకు ఒక లెంతీ ప్యాసేజ్ ఒకటి మీకు చెప్పాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి ఒకరు చదవండి. చదువున్నాను. అంతటా సింహాసనములను చూచితిని. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సింహాసనాలు కనబడుతూ ఉన్నాయి యోహానికి. వాటి మీద ఆసీనులై ఉన్న వారికి అక్కడ తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడింది. అధికారం ఇవ్వబడిన తర్వాత వీరు ఏం చేస్తున్నారు? చదువునాను. విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడింది. మరియు మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటని. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చెయ్యక తమ నొసళ్ళ యందు కాని చేతుల యందు కాని దాని ముద్ర వేయించు కొనని వారికి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి యొక్క ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై
1000 సంవత్సరములు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. 1000 సంవత్సరాలు వారు మహాశ్రమల్లో శ్రమపడి క్రీస్తును గూర్చి వాక్యమును గూర్చి సాక్ష్యమిచ్చి వారు ముద్రలు వేయించుకోకుండా నొసట మీద కానీ చేతి మీద కానీ వారు ముద్రలు వేయించుకోకుండా మృగము యొక్క ముద్రను వేయించుకోకుండా శిరచ్ఛేదనం చేయబడడానికి, అంటే తల తెగిపడిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా బ్రతికిన వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. అంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే ఖచ్చితంగా క్రీస్తు ఆయన దిగి భూమి మీదకి మళ్ళీ వచ్చేటప్పుడు వస్తాడు. క్రీస్తు రెండవ రాకడ ఉందని అందరూ అంగీకరిస్తారు. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు మొదటిగా ఆయనతో కూడా ఎవరు వస్తారు? ఒకటి సంఘం ఉంటుంది, రెండవది మహాశ్రమల కాలంలో వాక్యము నిమిత్తమై క్రీస్తు నిమిత్తమై మరి ముద్ర వేయించుకోకుండా మరి వారి యొక్క ప్రాణాలు పోవడానికి కూడా ఒప్పుకున్నటువంటి హతసాక్షులు ఖచ్చితంగా వారు 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా వారి పరిపాలన చేయడానికి వారొకరు రెండవ గుంపుగా ఉంటారు. మీరు తర్వాత 5వ వచనం 6వ వచనం కూడా మీరు తర్వాత జాగ్రత్తగా చదవండి. వారు 1000 ఏండ్లు పరిపాలిస్తారు అనడానికి అద్భుతమైన ప్రకటన 20వ అధ్యాయం 5, 6 వచనాలు కూడా తర్వాత మీరు చదవండి. వారు 1000 ఏండ్లు పరిపాలన చేస్తారని వాక్యం ధృవీకరిస్తూ ఉంది, నిర్ధారిస్తూ ఉంది. మూడవది, ఇప్పుడు ఒకటి సంఘం 1000 ఏళ్ల పాలనలో యేసుక్రీస్తు కూడా ఉండేది. రెండవది హతసాక్షులు, శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో హతసాక్షులైన వారు రెండవ గుంపుగా దేవునితో కూడా ఉంటారు. మూడవ వారు ఎవరు అనంటే ఇక్కడ ఒక అమూల్యమైన మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19, 20 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, మృతులైన నీ వారు బ్రతుకుదురు. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటని చూడండి. ఒక్క అక్షరం వదిలేస్తే ఎంత మీనింగ్ మారిపోద్దో తెలుసా అంటే, నేను అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా చదవమని చెప్తాను. తల్లి చదువున్నాను మళ్ళీ. మృతులైన నీవారు బ్రతుకుదురు, సజీవములగును. ఇది పాత నిబంధన భక్తులు కూడా తిరిగి లేస్తారని యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆ 1000 ఏండ్ల పాలనలో మరి యేసుక్రీస్తుతో కూడా ఉండేవారు ఎవరంటే, మొట్టమొదట యేసుక్రీస్తుతో కూడా ఉండేది సంఘము, రెండవది హతసాక్షులు, మూడవది పాత నిబంధన భక్తులు. 1000 ఏళ్ల కాలంలో 1000 ఏళ్ల పాలన కాలంలో క్రీస్తుతో కూడా ఖచ్చితంగా ఉండేవారు. ఈ 3 విషయాలు మనం చూసాం. ఒకటి సంఘము, రెండవది హతసాక్షులు, మూడవది పాత నిబంధన భక్తులు. నాలుగవది ఎవరో తెలుసా అండి? నాలుగవది ఎవరు అంటే ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చును, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందో తెలుసా అండి? క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఇమ్మీడియట్గా ఆయనతో కూడా ఉండేవారు ఎవరు అంటే, ఒకటి సంఘం ఉంటుంది, రెండవది దేవదూతలు ఉంటారు. సమస్త దూతలు, కొద్దిమంది దూతలు కాదు, సమస్త దూతలు. ఆ తర్వాత శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో నుంచి వచ్చినటువంటి హతసాక్షులు. నాలుగవది ఎవరు అనంటే పాత నిబంధన భక్తులు. 1000 ఏండ్ల పరిపాలన కాలం ఉంది అనడానికి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి రుజువు. అందుకే ఇంకొక మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పౌలు భక్తుడు సంఘానికి ఒక మాటను తెలియజేస్తాడు, ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. మరి మీకు ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనా? దేవుని రాజ్యం, ఆ తర్వాత పరలోక రాజ్యం, 2 మాటలు మనం చూస్తాం. ఇప్పుడు సంఘానికి ఒక ఎష్యూరెన్స్. మీరు ఇక్కడ ఈ మాట చూడండి. ముందుగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. సహించిన వారమైతే
ఆయనతో కూడా ఏలుదుము. ఇక్కడ డియోస్ బసలేయ అనేటువంటి ఒక పదాన్ని, గ్రీక్ పదాన్ని మీరు గమనించాలి. డియోస్ బసలేయ అంటే ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే థియోస్ బసలేయ అంటే దీని మీనింగ్ ఏంటి అంటే దేవుని రాజ్యము. థియోస్ బసలేయ అంటే దేవుని రాజ్యము అని అర్థం. ఇంకొక చక్కని మాట కూడా ఇక్కడ ఓరనోస్ బసలేయ. ఓరనోస్ బసలేయ అంటే ఇది పరలోక రాజ్యము అని దీని భావం. ఇప్పుడు సంఘానికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటో తెలుసా అండి? సంఘానికి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటి అనంటే, మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఎక్కడుంటామని చెప్పబడింది? దేవుని రాజ్యంలో. ఇక్కడ థియోస్ బెసలేయ దేవుని రాజ్యం అంటే భూమి మీద జరగబోయే 1000 ఏండ్ల పరిపాలనలో ఖచ్చితంగా మనం కూడా క్రీస్తుతో కూడా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ ఓరనోస్ బెసలేయ అనేటువంటి మాట పరలోక రాజ్యం. 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత ఇక్కడ జరగాల్సినటువంటి ఆ చివరి యుద్ధం, మరి అపవాది మరి నరకంలో వేయబడడం, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిత్యత్వంలోకి అంటే పరలోకంలోకి మనం ప్రవేశిస్తాం. సంఘం ఖచ్చితంగా క్రీస్తుతో కూడా అక్కడ నిత్యము క్రీస్తుతో కూడా ఉండబోతుంది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఇది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి అమూల్యమైన సత్యం. నేను ఇంకో మాట కూడా మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను. దేవుడు ఇంకో మాటని ప్రకటన గ్రంథకర్త యోహాను ద్వారా ఈ మాట రాయిస్తాడు. ఏమనంటాడంటే 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడదుము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, కొనబడిన వారు అంటే రక్షించబడిన వారు ఖచ్చితంగా దేవుని కోసం ఒక రాజ్యంగా ఉంటారు. వారు ఏలుదురు. ఎక్కడ ఏలుతారంటే భూమి మీద వారు ఏలుదురు. యేసు క్రీస్తు 1000 ఏండ్ల పాలనలో రాజుగా ఉన్నప్పుడు ఆయన ప్రతినిధులుగా మనం ఉండబోతున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన ఒకసారి కూర్చొని మాట్లాడుతూ ఉంటే పేతురు వస్తాడు. అయ్యా, అన్నీ వదిలిపెట్టుకొని వచ్చాం, వ్యాపారం లేదు, సంపాదన లేదు, అందరూ మమ్మల్ని చీకొడుతున్నారు, గౌరవం లేదు, 1 రూపాయి దాచుకోలేదు, సరే అన్నిటిని నీకోసం వదులుకున్నాం కదా, మరి మాకేంటి ప్రయోజనం అంటే యేసుప్రభు అంటాడు, అయ్యా మీరు అన్నీ నా కోసం వదులుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా 12 సింహాసనం మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారు అని అంటాడు. ఇది అపోస్తలులకి ఇవ్వబడినటువంటి ఒక ఆధిక్యత. ఇప్పుడు సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి అంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారి యొక్క బ్రతుకులో ఖచ్చితంగా ఆయనతో కూడా ఏలుదుము అనేటువంటి ఆ యొక్క ప్రమాణం మన జీవితాల్లో ఉంది. ప్రియ స్నేహితులారా, చివరిగా నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఏమండి, యేసు క్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడని, ఆయన త్వరగా వస్తున్నాడని యాకోబు చెప్పిన మాటని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ప్రభువు రాక సమీపించుచు ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. క్రీస్తు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన మళ్ళీ వచ్చేటప్పుడు మొదటి
ఆ యొక్క మజిలీ మధ్యాకాశం. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు విశ్వసించిన వారు సజీవంగా ఉన్నా, ఒకవేళ చనిపోయి ఉన్నా, వారు ఖచ్చితంగా క్రీస్తుని ఎదుర్కోవడానికి మేఘముల మీద కొనిపోబడుదుము. ఆకాశ మండలమునకు. ఈ మాట ఏం తెలియజేస్తుందంటే, మధ్యాకాశము అనే కాన్సెప్ట్ ఉంది. సంఘం ఎత్తబడడం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. మధ్యాకాశంలో క్రీస్తుని కలుసుకుంటాం. భూమి మీద శ్రమలుంటాయి. ఎందుకంటే మహాశ్రమల్లో నుంచి వచ్చిన వారి గురించి ఇక్కడ ప్రకటన గ్రంథం సెలవివ్వడాన్ని మనం చూసాం. ఇప్పుడు భూమి మీద శ్రమలు, మనమేమో క్రీస్తుతో కూడా ఆయన సన్నిధిలో మధ్యాకాశంలో ఉంటాం. తర్వాత క్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పుడు క్రీస్తున్నాడు, సమస్త దేవదూతలు ఉన్నారు, వారితో పాటు సంఘము ఆయన వెంట పెట్టుకొని భూమి మీదకి వస్తాడు. వెంట పెట్టుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట, హతసాక్షులు. మహాశ్రమలలో హతులైన వారి మరి శరీరాలు, అంటే వారి యొక్క జీవం మళ్ళీ పోసుకోవడం, వారు హతులైనటువంటి ఆ యొక్క మరి హతసాక్షులు తిరిగి క్రీస్తుతో కలుసుకోవడం, ఇది ఇంకొక గుంపు. అంత మాత్రమే కాకుండా నేను ఒక మాట మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. పాత నిబంధన భక్తులు వారు కూడా బ్రతకటం. సరే, మనం ఒక మూలవాక్యం నుంచి ఒక మాట మనం చూస్తూ వచ్చాంగా, మిక్కుటమైన ఆయాసము. ఈ మాట యొక్క భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియ స్నేహితులరా, క్రీస్తు కొరకు నువ్వు అనుభవించే శ్రమ ఆయన మర్చిపోతాడా? ఆయన నా జీవితాన్ని నిన్న రాత్రి మనం చాలా విశ్లేషించుకున్నాం వాక్యాన్ని మనం. ఎస్, దేవుడు మనకు తోడై ఉంటాడు. తోడై ఉంటే ఏం జరుగుతుంది? సరే, తోడై ఉండాలంటే మన బ్రతుకులు ఎట్లా ఉండాలి? దీని గురించి మనం నిన్న రాత్రి ధ్యానం చేశాం. నేను ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ శ్రమలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, నీ కష్టంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, నీ కన్నీటి విషయంలో కన్నీటిని బట్టి కూడా దేవునిని స్తుతించగలిగితే, ప్రతి పరిస్థితి నీ చిత్త ప్రకారం నా బ్రతుకులోకి వస్తుంది, నేను దీన్ని దాటుతూ ఉన్నప్పుడు నా నమ్మకత్వం చెదిరిపోకుండా కాపాడు ప్రభువా అని అడగగలిగితే, దేవుని రాజ్యంలో ఉంటాం. ఆయన మధ్యాకాశంలో ఉంటే మనం అక్కడ ఉంటాం. ఒకవేళ ఆయన భూమి మీదకి వస్తే మనం భూమి మీద ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు ఉంటే మనం 1000 ఏళ్ళ ఆయనతో ఉంటాం. ఆయన తిరిగి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఆ నిత్యత్వంలోకి వెళితే ఆయనతో కూడా యుగ యుగములు ఆయనతో కలిసి బ్రతుకుతాం. నమ్మితే గట్టిగా చప్పటి కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ప్రియ స్నేహితులరా, ఇక్కడ వాడబడినటువంటి మాట, ఇక్కడ సెలవిచ్చిన మాట, 1000 ఏళ్ల పరిపాలన ఖచ్చితంగా భూమి మీద ఉన్నది. ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథమేనా? ప్రవచన గ్రంథమే. సంఘం ఎత్తబడడం అనే అంశం నిజమేనా? నిజమే. శ్రమల కాలం, 7 ఏండ్ల శ్రమల కాలం బైబిల్ ప్రకారం ఉందా? ఉంది. 1000 ఏండ్ల పాలన అబద్ధమా? భూమి మీద అక్షరార్థంగా 1000 ఏండ్ల పాలన జరిగి తీరుతుంది. రక్షించబడిన వారు ఒక్కసారి రక్షించబడి క్రీస్తుతో అంటుకట్టబడి సజీవంగా ఉన్న మృతులమై ఉన్న వన్స్ ఆయన మధ్యాకాశానికి వచ్చాక ఆయన దగ్గరికి ఎత్తబడిన తర్వాత ఇక ఏ కాలంలో ఉన్నామో మనం లెక్కేసుకోకర్లా, నిత్యుడైన దేవునితో కలిసి నిత్యము బ్రతికే భాగ్యంలో ఉన్నామంటే అప్పటి నుంచే నిత్యత్వంలో ఉన్నట్టే మనం. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎంతవరకు మనం నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నాం? కష్టంలో కూడా దేవా ఏదో ఒక ఆలోచనతో నీవు కొన్నిటిని నా జీవితంలో అనుమతిస్తున్నావు. కొన్నిసార్లు పడుతున్నవి కత్తెరలే, కానీ ఆ ఆశీర్వాదకరమైన కత్తెర నేను ఫలించకుండా నన్ను ఆటంకపరిచే ఆ అంశాల్ని కత్తిరిస్తూ ఉంది అని నేను గ్రహించుకోవడానికి నువ్వు సహాయం చేస్తున్నావు. నేను ఎదగడానికి సహాయం చేయి, నేను ఫలించడానికి సహాయం చేయి, నా ఆటంకాల్ని అవరోధాల్ని అధిగమించడానికి నాకు సహాయం చేయి. మిక్కుటమైన ఆయాసం కలుగుతున్నప్పుడు ఇది నాకు నెమ్మది అని నేను గ్రహించడానికి సహాయం చేయని ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దామా? అందరూ కళ్ళు మూసుకుందా. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయాన్ని తెరిచి ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగినవా దేవుని యొక్క పాదాల దగ్గర మన హృదయాన్ని తెరిచి ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా,
మహోన్నతుడా నీకు వందనాలు వందనాలు వందనాలని జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. మీ అమూల్యమైనటువంటి ఆలోచనకు తగినట్లు మమ్మల్ని అయా జీవింపచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి నాయన. అయా మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి మా ప్రభువా. అయా అతను మీ శ్రేష్టమైన దీవెనకరమైన మాట అయా మా మనసుల్లో పదిలంగా ఉండేటట్లు మాకు సహాయం చేయండి. అయా రేపటి అయా మీరు ఇవ్వబోయేటువంటి నిత్యత్వం కోసం నేటి దినాన్న మేము నమ్మకంగా బ్రతుకుదుముగాక. అయా మిక్కుటమైన ఆయాసం కూడా అది మాకు నెమ్మది కలగడానికి కారణమని నమ్ముదుముగాక. అయా మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. నీ వాక్యం ద్వారా నా తండ్రి అయా అతనైనా వెల్లడించబడిన ప్రతి సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యపు వెలుగులో అయా వాస్తవాన్ని సత్యాన్ని నిర్ధారించుకోవడానికి మీరు చూపుతున్న కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని దేవా, ఇంకా అనేకమైన విషయాలు నీ సన్నిధిలో మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. అయా సంవత్సరాలు దొర్లుతూ ఉన్నాయి. అయ్యా మా ప్రభువా, నీ వాక్యం ఘోషిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నీ వాక్యం మీద దృష్టి నిలిపి నీ వాక్యానికి అనువుగా మేము బ్రతికేటట్లు మా హృదయాన్ని మీరు స్థిరపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, అయా అతనినైనా విన్న మాటలు అయా గుండెల్లో చెక్కు చెదరకుండా దాచుకోవడానికి వాక్యానుసారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో
ఆమేన్.